ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఆర్ఎంపీ డాక్టర్లు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ జీవో నెంబర్ 429 ప్రకారం గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశారు. అటు మెడికల్ కౌన్సిల్ దాడులను నిలిపివేసి ఆర్ఎంపీ వైద్యులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద ఆర్ఎంపీ డాక్టర్ల మీద గ్రామానికి హరాస్మెంట్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో టీజీఎంసీ వాళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తున్న దాడులకు నిరసనగా, అదేవిధంగా ప్రభుత్వం ఇవ్వవలసిన ఏదైతే మాకు మేనిఫెస్టో పెట్టారో ప్రభుత్వం వాళ్ళు ఆ డిమాండ్ కూడా నెరవేర్చాలని, ఆర్ఎంపీలకు గుర్తింపు ఇవ్వాలి, గతంలో ఇచ్చిన 429 జీవోను అమలు చేయాలని మా ముఖ్యమైన డిమాండ్. అదేవిధంగా రెండవది మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏదైతే చేస్తున్న దాడులను ఆపాలి, ఏదైతే అక్రమంగా కేసులు బుక్ చేశారో దాన్ని ఎత్తేయాలి. 60% పేద ప్రజలు ఉన్నారు మన రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గ్రామీణ ప్రజలు, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆర్ఎంపీ వ్యవస్థకు ప్రభుత్వం వెంటనే గుర్తింపు ఇవ్వాలని చెప్పని, ఈ దాడులను ఆపాలని, ఈ దాడుల వలన పెట్టినటువంటి కేసులు, అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాను. టీఎస్ఎంసీ వాళ్ళు మీరు నకిలీ డాక్టర్లు అని చెప్పేసి, అంటే మేము 1000 గంటల శిక్ష తీసుకున్నది అంతా కూడా తుంగలో దొక్కి ఎగ్జామ్ పెట్టకుండా, పరీక్ష నిర్వహించకుండా చేసిన ప్రభుత్వ తప్పును మా మీద నేడుతూ మమ్మల్ని గ్రామాలలో మీరు నకిలీ వైద్యులు అని చెప్పేసి దాడులు చేస్తూ ఉన్నారు. అంటే 70,000 మంది ఆర్ఎంపీలు వాళ్ళ బతుకులు అధోగతి అవుతున్నాయి. దాదాపుగా ఒక్కొక్కరు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నోళ్ళు అటు స్వర్గానికి అందకుండా, ఉటికి అందకుండా, నడి వయస్కులు వేరే పని చేసుకోలేరు, ఈ పని విడిచిపెట్టలేరు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీని ట్రైనింగ్ అనుసరించి మాకందరు కూడా వెంటనే ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చి చట్టబద్ధత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. టీఎస్ఎంసీ దాడులు కూడా ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గత 50 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ వృత్తి నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చి టీజీఎంసీ హడావుడి చేసి మమ్మల్ని దొంగలనడం, మా పైన కేసులు వేయడం, మా పైన అన్యాయంగా కేసులు వేసి మమ్మల్ని జైలు పాలు చేయడం ఎంతవరకు సబబు? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టి ఆర్ఎంపీలను ఆదుకుంటామంటున్నారు. అదే రకంగా ప్రథమ చికిత్స చేసుకోవడానికి మాకు హక్కును కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల మేము రోడ్డునెక్కి ఉద్యమం చేస్తామని ఈ రోజు తెలియజేస్తున్నాం.